Now, let us study more details about a verification. అసలు వెరిఫికేషన్ అంటే ఏంటి, వెరిఫికేషన్ లోపల ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అన్నది లెట్ us డీప్ డైవ్ ఇంటూ దాట్ అండ్ లెట్ us స్టడీ అబౌట్ దాట్ వెరిఫికేషన్. సో ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అంటే ఏంటి అనుకున్నాం మనము, పని చేసేటప్పుడు అది కరెక్టా కాదా అన్నది మనం చెక్ చేసేదాన్ని. దీన్నే మనం ఏమనుకున్నాము, స్టాటిక్ టెస్టింగ్ అని చెప్పేసి నేను కూడా అనుకున్నాం. రైట్, దీన్నే మనము స్టాటిక్ టెస్టింగ్ అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. ఈ వెరిఫికేషన్ అన్నది రెండు ముక్కల కింద స్ప్లిట్ అయింది. ఒకటి వచ్చేసరికి రివ్యూస్ అండ్ సెకండ్ వచ్చేసరికి వాక్ త్రూస్ అండి. రివ్యూస్ ని వాక్ త్రూస్ ని రెండింటిని కంబైన్డ్ గా చేస్తే గనక మనం వెరిఫికేషన్ అంటాం అన్నమాట. రివ్యూస్ అంటే ఎగ్జామినింగ్ ఆర్ క్రాస్ చెకింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్. ప్రాజెక్ట్ కి సంబంధించిన పనిని మనం కరెక్ట్ గా క్రాస్ చెక్ చేసుకుంటా ఉంటే రివ్యూ అవుతాయి. మరి వాక్ త్రూనే మనం ఏమంటాము అంటే కేటీస్, నాలెడ్జ్ ట్రాన్స్ఫరింగ్ సెషన్స్ అని కూడా అంటాం. ఏ పర్సన్ కి అయితే ప్రాజెక్ట్ లో మంచి నాలెడ్జ్ ఉంటుందో, ఇఫ్ హీ ఈస్ షేరింగ్ హిజ్ నాలెడ్జ్ టు someone else, we call it as a walkthroughs or knowledge transfer sessions. నాకు ప్రాజెక్ట్ గురించి మంచిగా నాలెడ్జ్ ఉందండి, నేను మీకు ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ షేర్ చేస్తే అది వాక్ త్రూ సెషన్స్ అయితే అన్నమాట. రివ్యూస్ అంటే కనుక ప్రాజెక్ట్ కి సంబంధించిన పనిని ఒకటికి రెండు సార్లు మనం క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనే దాన్ని రివ్యూస్ అంటారు. ఈ రివ్యూస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి. సో మేనేజ్మెంట్ రివ్యూస్, పియర్ రివ్యూస్, ఓకే, దీంట్లో మనం కోడ్ రివ్యూస్ అని కూడా అనుకుంటాం. దీన్ని మనము ఫార్మల్ రివ్యూస్, ఇన్ఫార్మల్ రివ్యూస్ కింద కూడా ఉంటాయి అన్నమాట. మేనేజ్మెంట్ రివ్యూస్, టెక్నికల్ రివ్యూస్, దీంట్లోనే మనకు ఇంకోటి ఏంటి అంటే కనుక టెక్నికల్ రివ్యూస్, ఫార్మల్ రివ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఇన్ఫార్మల్ రివ్యూస్. సో మేనేజ్మెంట్ రివ్యూస్, ఈ రివ్యూస్ ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తారన్నమాట. ఎందుకు ఈ రివ్యూస్ ని హయ్యర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మనకి కండక్ట్ చేస్తారు అంటే, మన యొక్క ప్రాజెక్ట్ మనం కమిట్ అయిన డెడ్ లైన్స్ కి రీచ్ అవుతున్నామా లేదా. ఈ వీకెండ్ కస్టమర్ కి మనం ఈ ఫీచర్ ఇస్తానన్నాం, మన మేనేజర్ చెక్ చేసుకుంటాడు, బాబు మనం ఈ వీకెండ్ ఈ ఫీచర్ ఇస్తానన్నాము, మనం కరెక్ట్ గా డెవలప్ చేస్తున్నామా లేదా, ఏంటి మనకి ఇందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇష్యూస్ ఉంటే ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి, రిసోర్సెస్ తక్కువ ఉన్నారా, వేరే రిసోర్స్ ని ఆన్బోర్డ్ చేయి. అల్టిమేట్లీ మనం కమిట్ అయిన డెలివరబుల్స్ రీచ్ అవుతున్నామా లేదా, ఆ రీచ్ అవ్వడానికి టార్గెట్ సెట్ చేసుకునేదే ఈ మేనేజ్మెంట్ రివ్యూస్ మాట. మేనేజర్స్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తూ ఉంటారు. టెక్నికల్ రివ్యూస్, ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారండి, తనకి ప్రాజెక్ట్ కావాలి అంటారు కానీ ఏ టెక్నాలజీ యూస్ చేయాలో తెలియదు. మన కంపెనీలో ఉన్న టెక్నికల్ మెంబర్స్ అందరూ కూర్చుని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని, బాబు కస్టమర్ ఇది అడిగాడు, ఇందులోకి ఏ టెక్నాలజీని యూస్ చేసి మనం డెవలప్ చేయాలి, జావాని యూస్ చేసి డెవలప్ చేస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, పిహెచ్పిని యూస్ చేసి డెవలప్ చేస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఇన్ని లిమిటేషన్స్, అండ్ అట్లాగే పైథాన్ యూస్ చేస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఇన్ని లిమిటేషన్స్, అన్నిటిని డిస్కస్ చేసి కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే దీంట్లోకి వెళ్ళాలి అని డిసైడ్ చేసేదాన్ని టెక్నికల్ రివ్యూస్ అంటారు. అండ్ అట్లానే కోడ్ రివ్యూస్. సో ఇప్పుడు నేను ఒక డెవలపర్ని, నేను కొంచెం కోడ్ రాశాను, నేను రాసిన కోడ్ మన యొక్క కంపెనీ స్టాండర్డ్స్ కి మీట్ అవుతోందా లేదా అని అన్నది ఇంకొక డెవలపర్ కనుక దాన్ని క్రాస్ చెక్ చేస్తే దాన్ని కోడ్ రివ్యూస్ అని చెప్పేసి అని అంటాం. మరి ఫార్మల్ రివ్యూ అంటే ఏంటి అంటే కనుక, if a review is conducted with a pre-plan, systematic procedure followed by proper documentation. అంటే ఒక రివ్యూ సిస్టమాటిక్ ప్రొసీజర్తో ప్రాపర్ డాక్యుమెంటేషన్తో వెళ్తా ఒక ప్రీ ప్లాన్తో జరిగితే రివ్యూని ఫార్మల్ రివ్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక, ఇయర్ ఎండ్ ఫైనాన్షియల్ ఆడిట్స్ ఉంటాయండి. సో ప్రతి ఇయర్ కూడా ఫైనాన్షియల్ ఆడిట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆడిట్స్ ఎవ్రీ ఇయర్ సేమ్ టైంలో జరుగుతాయి, ప్రతి సంవత్సరం ఒకటే టైం ఫ్రేమ్లో జరుగుతాయి. వాళ్ళు ఓన్లీ ఫ్యూ సెట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే వెరిఫై చేస్తారు. ఆ డాక్యుమెంట్లో ఏ చిన్నది మిస్ అయినా సరే దే విల్ లిస్ట్ డౌన్ దోస్ ఇష్యూస్, అంతే కదా. సో అవన్నీ లిస్ట్ డౌన్ చేసుకుని మనకి సబ్మిట్ చేస్తారు, బాబు మేము ఆడిట్ కండక్ట్ చేసాము, ఇందులో ఈ డాక్యుమెంట్లో ఈ డేటా ప్రాపర్గా లేదు, కరెక్ట్ చేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చెయ్యండి అని మనకి చెప్తారు. సో దాన్ని మనం ఏమంటాము అంటే కనుక ఫార్మల్ రివ్యూస్ అంటాం. మరి ఇన్ఫార్మల్ రివ్యూ ఏంటి,
opposite to that of formal review. If a review is conducted without a pre-plan, without a systematic procedure, without any documentation, ఏ ప్రాసెస్ లేకుండా క్యాజువల్ గా చేసే రివ్యూని మనం ఇన్ఫార్మల్ రివ్యూస్ అంటాం. సో బాటమ్ లైన్ ఇక్కడ మనం చూసింది వెరిఫికేషన్ అన్నది మనం స్టాటిక్ టెస్టింగ్ కూడా అంటాము. మనం చేసే పని రైటా రాంగ్ అని క్రాస్ చెక్ చేసేది స్టాటిక్ టెస్టింగ్ అవుతుంది. ఈ స్టాటిక్ టెస్టింగ్ లో రివ్యూస్ అండ్ వాక్ త్రూస్ అన్నది రెండు మేజర్ థింగ్. ఇంటర్వ్యూలో మనకి హై లెవెల్ డీటెయిల్స్ తెలిస్తే మోర్ దాన్ ఎనఫ్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డన్.